హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ రచన. శాకాహార భోజనం ధరలు 10% పెరిగాయి. క్రిసిల్ నివేదిక శాకాహార భోజనం సగటు ధర జూన్లో 10% పెరిగినట్లు శుక్రవారం క్రిసిల్ వెల్లడించిన తన నివేదికలో పేర్కొంది. అయితే క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ నెలవారీ రోటీ రైస్ రేట్ నివేదిక ప్రకారం చికెన్ ధర తగ్గడం మాంసాహార భోజనం ధర తగ్గడానికి దోహదపడిందని తెలిపింది. వెజ్ థాలీ ప్లేట్ సగటు ధర 2023 జూన్లో 26.70 కాగా ఈ ఏడాది జూన్లో 29.40కు పెరిగింది. 2024 మేలో ఇది 27.80గా ఉంది. ఉల్లి, టమాటా, బంగాళదుంపలు, బియ్యం, పప్పుల ధరలు పెరగడమే కారణంగా నివేదిక పేర్కొంది. ఇక శాకాహారం థాలీ ధరలు పెరగడానికి టమాటా ధరలు 30%, బంగాళదుంపలు 59%, ఉల్లి 46% పెరగడం కారణంగా నివేదిక తెలిపింది. రబీ విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో ఉల్లి దిగుబడి పడిపోయింది. మార్చిలో అకాల వర్షాల కారణంగా బంగాళదుంపలు తక్కువ దిగుబడిని సాధించినట్లు క్రిసిల్ రిపోర్ట్ పేర్కొంది. కాగా కర్ణాటక, ఏపీలోని కీలకమైన ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవి పంటలో వైరస్ సోకడం వల్ల ఏడాదికి 35% టమాటా దిగుబడి తగ్గింది. ఇది టమాటా ధరల పెరుగుదలకు కారణమైందని నివేదిక వెల్లడించింది. అటు వరి సాగు తగ్గడంతో బియ్యం ధరలలో 13% పెరుగుదల నమోదైనట్లు తెలిపింది. అలాగే ఖరీఫ్ సీజన్లలో సరిగ్గా వర్షాలు లేకపోవడంతో పప్పుల ధరలు 22% పెరిగాయని నివేదిక పేర్కొంది. ఇటు చికెన్ రేట్ 14% తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్లో 58కి దిగి వచ్చింది. గత ఏడాది జూన్లో ఇది 60.50గా ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో ఇది కేవలం 55.90గా ఉంది. ఇటు చికెన్ రేట్ 14% తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఈ జూన్లో 58 రూపాయలకు దిగి వచ్చింది. గత ఏడాది జూన్లో ఇది 60.50 ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో ఇది కేవలం 55.90గా ఉంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.